యంగ్ కపుల్ అంటే ఈ క్యారెక్టర్స్కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్, అంటే ఆల్రెడీ స్క్రీన్కి తెలిసిన ఫేస్, స్క్రీన్కి అలవాటు అయిపోయిన ఫేసెస్ కాదు ఇవి, కొంచెం కొత్తగా ఉండాలి ఇల్లు అని. అట్లాంటి మనకి తెలియని ఇద్దరు క్యారెక్టర్స్ మీద వర్కౌట్ అయ్యే లవ్ స్టోరీ ఇది. సో వీళ్ళు మనకు ముందు తెలిసి ఉండకూడదు, అందుకని ఫ్రెష్ ఉండాలి అని అట్లా. అలా మళ్ళీ మ్యానిపులేట్ కూడా చేయలేం. జనరల్గా మనకి సినిమాల్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఒక 17 years 18 years క్యారెక్టర్ అన్నప్పుడు 24-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు చిన్న గ్రూమ్ అయ్యి వచ్చి చేస్తాం, జనరల్గా జరుగుతుంది అలా. బట్ ఈ సినిమాకి ఎందుకో అది వర్కౌట్ కాదేమో అనిపించింది. అండర్ ఏజ్ యాక్టర్స్ ఐ మీన్ మైనర్స్నే తీసుకున్నారు. మైనర్స్ అంటే యాక్చువల్ ఏజెస్, కథలో వాళ్ళ ఏజ్లు ఏంటో రియల్ లైఫ్లో వీళ్ళ ఏజ్లు కూడా అవే. సో ఏజ్ మ్యానిపులేషన్ లేకుండా ఒరిజినల్ ఏజెస్ మ్యాచ్ చేస్తూ తీసుకున్నారు. రైట్. జనరల్గా యూత్ లవ్ స్టోరీస్ చేసేటప్పుడు చాలా లిబర్టీస్ తీసుకుంటారు, లిటిల్ కొంచెం రొమాంటిక్గా ఓవర్ ఇది దే ట్రై టు అంటే యువతని కొంచెం వెర్రెక్కిచ్చే విధంగా చూపించడానికి ట్రై చేస్తారు. ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? అట్లా ఉండదు సార్. అంటే దిస్ లవ్ స్టోరీ ఈజ్ టూ ప్రాక్టికల్ అండి, వెరీ ప్రాక్టికల్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎలా మాట్లాడుకుంటారు, వాళ్ళు కలవాలంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వొకాబులరీ కాన్వర్జేషన్స్ కానీ వెరీ ప్రాక్టికల్గా ఉంటుందండి అంతా. సినిమాటిక్ ఫ్యాసినేషన్ కోసమో లేదంటే థియేట్రికల్ హై కోసమో అలాంటి లిబర్టీస్తో ఏం చేయలేదు. ఒరిజినల్గానే ఉంటూనే ఇంట్రెస్టింగ్గా ఎలా చేయొచ్చు అని ఆలోచించి అదే చేశాను. ప్రాక్టికల్గానే ఉంటుంది వీళ్ళ కాన్వర్జేషన్స్ కానీ లవ్ స్టోరీ కానీ అంతా. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ఇలా ఉండదు.